యాజ్ఞవల్క జయంతి శుభాకాంక్షలండి. యాజ్ఞవల్కుడు ఈ యాజ్ఞవల్కుడు అంటే ఎవరు? చాలామంది ఈ పేరు వినకపోవచ్చును కూడా. తెలిసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చును. ఎవరు యాజ్ఞవల్కుడు అంటే ఒక కథ కానీ ఇతిహాసం కానీ దానిలో సారాంశం గొప్పతనం తెలుసుకోవాలి. గురు ధిక్కారం చేత ఎంత ఆయన బాధపడ్డాడు. దేవుడు కోపిస్తే గురువు రక్షిస్తాటండి, గురువు కోపిస్తే దేవుడు కూడా రక్షించట. పూర్వం కురు పాంచాల దేశం, ఆ దేశంలో గంగానదీ తీరాన చమత్కారపురం అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలోనూ బ్రహ్మరథ అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్య పేరు సునంద. ఆ దంపతులిద్దరికీ జన్మించిన వాడు యాజ్ఞవల్కుడు. యాజ్ఞవల్కుడికి ఆయన తండ్రి సమయ సందర్భం ఆలోచించి చేయాల్సిన సంస్కారాలన్నీ చేయిస్తాడు. దాంతో యాజ్ఞవల్కుడు భాస్కరుడు అనే ఆయన దగ్గర ఋగ్వేదాన్ని, జమిని మహర్షి దగ్గర సామవేదాన్ని, అరుణి దగ్గర అథర్వణ వేదాన్ని నేర్చుకుంటాడు. ఆ తర్వాత యాజ్ఞవల్కుడు తండ్రి బ్రహ్మరథ తన కుమారుడికి వైశంపాయన మహర్షి దగ్గరకు కూడా పంపిస్తాడు. ఆయన యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు. యాజ్ఞవల్కుడు ఆ వేదంతో పాటు ఇంకా ఎన్నో విషయాల్ని గ్రహిస్తాడు. అయితే యాజ్ఞవల్కుడికి విద్యతో పాటు అహంకారము, అంటే విద్య నాకే వచ్చును, అంత గొప్పవాడు లేడు అనేటటువంటి అహంకారం కలుగుతుంది. ఈ విషయాన్ని గురువు గ్రహిస్తాడు. అయితే ఆ లక్షణాలు కాలక్రమేణా మెల్లమెల్లగా తగ్గుతాయిలే అనుకుంటాడు. గురువు అయితే యాజ్ఞవల్కుడిలో నానాటికి విద్యామదం పెరుగుతోంది అనేసి అనుకున్నాడు. అయితే యాజ్ఞవల్కుడు మాత్రం అది ఆత్మాభిమానం అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజున వైశంపాయన మహర్షి తన మేనల్లుడు అధర్మ మార్గంలో నడుస్తున్నాడని తెలుసుకుని కోపాన్ని పట్టలేక కాలితో తంతాడు. బ్రాహ్మణుడిని కాలితో తన్నడం బ్రహ్మహత్యతో సమానమని ఈ ధర్మశాస్త్రం చెప్పిన వైశంపాయనుడే తన కోపం చల్లారిన తర్వాత నేను ఇలా చేశానే అని గుర్తుకు తెచ్చుకుని ఈ పాపాన్ని ఎవరు పోగొడతారని మదన పడుతూ ఉంటాడు. ఆ విషయం గ్రహించిన యాజ్ఞవల్కుడు గురువు దగ్గరికి వెళ్ళి ఆ పాపాన్ని పోగొట్టడం తన వల్ల తప్ప మరి ఎవరి వలన కాదని గర్వంగా చెప్తాడు. అయితే గురువు తన పాపాన్ని పోవటం మాట అటుంచి అంత కష్టంలోనూ కూడా శిష్యుడు అంత గర్వంగా మాట్లాడడం గురువుకి చాలా కోపం తెప్పిస్తుంది. ఇక తాను ఎలాంటి విద్యలు అతడికి నేర్పబోనని అప్పటిదాకా నేర్పిన వాటన్నిటినీ కక్కి, అంటే ఏవి గుర్తుండకూడదన్నమాట, అవన్నీ మర్చిపోవాలి అని చెప్పేసి శాపం పెట్టి వెళ్ళిపోమంటాడు. గురుద్రోహానికి అదే తగిన శిక్ష అని అంటాడు. అయితే అప్పటికి యాజ్ఞవల్కుడు తాను ఆత్మాభిమానం పేరుని గర్వభావాన్ని కలిగి ఉన్నాడని తెలుసుకుంటాడు. అప్పటికి క్షమించమని గురువుగారిని వేడుకున్న లాభం లేకుండా పోతుంది. అయితే తన వంతు బాధ్యతగా యాజ్ఞవల్కుడు తన తపోబలంతో గురువుకు సంక్రమించినటువంటి బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టి తాను నేర్చుకున్న వేదాలు అక్కడే రక్తరూపంలో కక్కి వెళ్ళిపోతాడు. అయితే ఎంతో విచిత్రంగా యాజ్ఞవల్కుడు విసర్జించిన ఈ రక్తాన్ని కొన్ని తిత్తిరి పక్షులు గ్రహిస్తాయి. అవి తిరిగి ఆ వేదాన్ని పలకసాగాయి. అందుకనే ఈ రక్తాన్ని గ్రహించినటువంటి తిత్తిరి పక్షులు తిరిగి వేదాన్ని పలికేయట. ఆ పలుకులే తైత్తిరీయ ఉపనిషత్తుగా ప్రసిద్ధికెక్కింది. అలా గురు శాపం పొందినటువంటి యాజ్ఞవల్కుడు గురువు నేర్పిందంతా అక్కడే వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ అలాని దిగాలు పడి కూర్చోలేదు. ఆత్మస్థైర్యంతో సూర్య భగవానుడిని ఆరాధించాడు. ఆయన కరుణకు పాత్రుడై శుక్ల యజుర్వేదాన్ని నేర్చుకుంటాడు. ఆ తర్వాత సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలు అభ్యసించాడు. ఇలా అందరికన్నా ఉత్తమోత్తమ విద్యాధిపతిగా యాజ్ఞవల్కుడు రాణిస్తాడు. గురుకులం నుంచి దుఃఖిస్తూ, అంటే బాధపడుతూ ఏడుస్తూ బయటకు వచ్చేసట్టండి. ఏంటి గతి?
నాకు చదువు చెప్పేవాళ్ళు ఎవరు అని ఆలోచిస్తూ ఎందుకో పైకి చూసేటండి ఆకాశం వైపు. సూర్యుడు కనిపించట. సరే ఈయన అడుగుదాం, ఈయనే చెప్తాడు అనుకుని సూర్యుని దగ్గరికి పోయి తన గోడంతా చెప్పుకున్నట్టు ఇలా ఇలా జరిగిందని. అది విని సూర్యుడు కనికరించి వేదాలు వల్లింపించి యాజ్ఞవల్క నిర్మలమైనటువంటి మనస్సుతో సుస్థిరమైన బుద్ధితో వాగ్దేవిని ప్రార్థించు అని ఒక సలహా ఇచ్చాట. సరే అని యాజ్ఞవల్కుడు గంగాజలాల్లో స్నానం చేసి హృదయపీఠాన్ని శారదాదేవిని ప్రతిష్ఠించుకుని నిశ్చలమైన మనస్సుతో, అంటే మనస్సుని శుద్ధి ఉండాలంటారు. ఏం చేతంటే ఏకాగ్రత లేకపోతే మనకేనంతే కదండి, దాని మీద మనసు పెట్టకపోతే ఏవో ఆలోచిస్తుంటే ఆ పని చేయలేం కదా. అంచేత నిర్మలమైన మనసుతో ఆ దేవిని మానసిక వందనం చేసుకుని శిరస్సు వంచి ఈ విధంగా స్తుతించటండి. అమ్మా తల్లి, గురుశాపం వల్ల స్మృతి చెడి మతిమాలి గతి లేక ఇలా ఏడుస్తున్నాను. చదివిన చదువంతా తల్లో నిలవకుండా ఉంది. కటాక్షించి కరుణించి తల్లి, సకల విద్యాది దేవత, విద్యలన్నీ నా హృదయాన్ని నిలిచి ఉండేటట్లుగా వాటిని నేను శిష్యులకి నిస్సందిగ్ధంగా నిండుగా ఉండేటట్లుగా నేను ఉపదేశించేటట్లుగా నన్ను అనుగ్రహించి తల్లి అని వేడుకున్నట్టండి. విసర్గ బిందు మాత్ర నేత్రవై ఉండే నీకు ఇవే నా మ్రొక్కులు. గంధ కర్తృత్వ శక్తిని, సభా విజయమును, సాధువాదమును, విజ్ఞాన సంపదను, సలక్షణమైన వాక్శక్తిని ప్రసాదించి తల్లేని ఆశ్రిత కల్పవల్లి, బ్రహ్మసంఖ్యా వ్యాఖ్యరూపిణి, పరంజ్యోతి, సనాతని, సకల విద్యాకని, జనని, నమోవకము, జ్ఞానరూపిణి, కావ్యరూపిణి, కావ్యకారయిత్రి, కావ్య సంస్థిత అంజలి, అమ్మ సనత్కుమారునితో వాదించలేక పెదవి కదల్పలేని స్థితిలో ఉన్న బ్రహ్మను కనికరించి కృష్ణుడు ప్రత్యక్షమే విచారించకు, శారదను ప్రార్థించు అని అంటే వెంటనే ఆ బ్రహ్మ కూడా నిన్ను వేడితే మహావిద్యను ప్రసాదించిన దానవు కావా తల్లి, నన్ను కూడా అలాగే కనికరించు తల్లి, అనుగ్రహించి వాజ్మంత్రమూర్తి, బుద్ధి, మేధ, ప్రతిభ, కల్పన, ప్రేరణ శక్తులు నీవే అని నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. వ్యాసుడు, కశ్యపుడు, అనంతుడు నిన్ను ఉపాసించి విద్యా వైభవ విజ్ఞాన ధనులైనారన్నది నిజమే కదా. అలా అదృశ్యురాలైన వెంటనే యాజ్ఞవల్కుడు వాగీశ్వరి పలికినట్టుగానే ఆ క్షణాన్నే అంత గొప్పవాడు అయ్యట. యాజ్ఞవల్కుడు పలికిన ఈ సరస్వతీ స్థుతిని శ్రద్ధాభక్తులతో ఒక సంవత్సరం పట్టిస్తే చాలంటండి. ఓ అంటే డమ్ రాదంటారు, పొట్ట చీల్చితే అక్షరం ముక్కలేదంటారు చూడండి. అటువంటి వాళ్ళు కూడా విద్వన్మణే అవుతాటండి, విద్వాంసుడు, విద్వత్ కవి అవుతాట. ఇది దేవీ వాక్కుట. ఇలాంటి దివ్య శక్తి సంపన్నురాలైన సరస్వతీదేవి యొక్క గొప్పదనం ఏమని చెప్పగలం. కానీ ఆ తల్లికి కూడా వైకుంఠంలో విష్ణు సభలో గంగ వల్ల శాపం వచ్చిందిటండి. విద్యను అభ్యసించి మళ్ళా తిరిగి తన ఊరికి వస్తాడు. ఆ రోజుల్లో కతుడు అనే ఒక ఋషి ఉండేవాడు. ఆయనకు కాత్యాయనే ఒక కూతురు ఉండేది. ఆమెని యాజ్ఞవల్కుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే మిత్రుడు అనే ఒక పేరున్న బ్రాహ్మణుడు కూడా ఉంటూ ఉంటాడు. ఆయన కుమార్తె పేరు మైత్రేయి. ఈవిడ మైత్రేయి గార్గి శిష్యురాలన్నమాట. అయితే అప్పటికి యాజ్ఞవల్కుడిని వివాహం ఆడాలని పట్టుబడుతుంది. అయితే అప్పటికే కాత్యాయనితో వివాహం కావడం వల్ల పెద్దలకి ఏం చేయాలో అర్థం కాకపోతే అలా పెద్దలందరూ ఏం చేయాలి ఈ సమస్యకి ఎలాగా అనేసి అనుకుంటున్నప్పుడు గార్గి మైత్రేయిని కాత్యాయనికి పరిచయం చేస్తాడనమాట. ఆ ఇద్దరు ఎంతో స్నేహంగా ఉండేలా చేసి కాత్యాయని మైత్రేయి ఒకరు విడిచి ఉండలేనంత గొప్ప స్నేహితురాళ్ళు అవుతారు. అప్పుడు గార్గి అసలు విషయాన్ని కాత్యాయనికి చెప్పించి కాత్యాయని కూడా మైత్రేయి కోరికను మన్నించి యాజ్ఞవల్కుడితో వివాహం జరిపిస్తారు. అలా యాజ్ఞవల్కుడికి 2 భార్యలు అయ్యారు. యాజ్ఞవల్క మహర్షి వారి ఆలయాలు ఆంధ్ర రాష్ట్రంలో 1 పిఠాపురం, 2 తిరుపతి, 3 విశాఖపట్నం పెందుర్తి దగ్గర, 4 గుంటూరు, తర్వాత నిడదవోలు, రాజమండ్రి. ఇక్కడ యాజ్ఞవల్క మహర్షికి ఆలయాలు ఉన్నాయి.